ఫార్ములా ఈ కార్ రేసులో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది ఏసీబీ. ఈ కేసులో సుదీర్ఘంగా విచారణ జరిపిన ఏసీబీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటికే 2 సార్లు కేటీఆర్ను ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఏసీబీ అధికారులు. హెచ్ఎండిఏ కార్యదర్శి అరవింద్ కుమార్ను కూడా ప్రశ్నించారు. ఏసీబీ నివేదిక ఇవ్వడంతో ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. డిసెంబర్ 19, 2024న ఫార్ములా ఈ కార్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 54.88 కోట్లకు పైగా నిధులను మళ్లించారని ఆరోపణలున్నాయి. మే 26, 2025న కేటీఆర్కు మొదటిసారి నోటీస్ ఇచ్చింది ఏసీబీ. జూన్ 13, 2025న మరోసారి నోటీస్ ఇచ్చింది. జూన్ 16, 2025న ఏసీబీ విచారణకు హాజరయ్యారు కేటీఆర్. పిఎంఎల్ఏ యాక్ట్ కింద ఈడీ కూడా ఇప్పటికే విచారణ జరిపింది. ఫార్ములా ఈ కార్ రేసులో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది ఏసీబీ. ఈ కేసులో సుదీర్ఘంగా విచారణ జరిపిన ఏసీబీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ లైవ్లో అందిస్తారు. రమేష్, ఇప్పటికే ఏసీబీ ప్రభుత్వానికి ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి నివేదిక ఇచ్చింది. అయితే ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లబోతోంది? ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించిన సుదీర్ఘ విచారణ అవినీతి నిరోధక శాఖ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ రిపోర్టు పూర్తి నివేదికను ప్రస్తుతం చీఫ్ సెక్రటరీ ఎవరైతున్నారో చీఫ్ సెక్రటరీకి ఇచ్చింది. ఆ నివేదిక సారాంశం, ఇప్పుడు అందులో జరిగిన అవకతవకలు, ఎవరెవరినైతే నిందితులకు గుర్తించారు, ఆ నిందితులు ఏ రకంగా ప్రజాధనం దుర్వినియోగం చేశారు, దుర్వినియోగం చేసుకోవడానికి ఎంచుకున్న మార్గాలేంటి, ఏ మార్గాల ద్వారా మన రివర్స్ ఫండింగ్ వచ్చింది, ఎలక్ట్రల్ బాండ్ ద్వారా ఏ విధంగా మిస్యూజ్ జరిగిందన్న అంశానికి సంబంధించి పూర్తిగా సాంకేతిక ఆధారాలతో ఏసీబీ మొత్తం రిపోర్ట్ తయారు చేసి చీఫ్ సెక్రటరీకి ఇచ్చింది. ఎందుకంటే ఇందులో గత మాజీ మంత్రి ఉన్నారు, గత ప్రభుత్వంలో పనిచేసిన మాజీ మంత్రి ఉన్నారు, ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, అదేవిధంగా బ్యూరోక్రాట్స్ నుంచి కూడా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నాడు. వీళ్ళందరిపైన చర్య తీసుకోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి, ప్రభుత్వం గవర్నర్ నుంచి కూడా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ప్రాసిక్యూషన్కి సంబంధించి. ఇప్పుడు ప్రస్తుతం చీఫ్ సెక్రటరీకి ఆ నివేదికనిచ్చారు. ఆ నివేదిక తర్వాత విజిలెన్స్కి వెళ్తుంది. విజిలెన్స్ నుంచి కూడా మళ్ళీ చీఫ్ సెక్రటరీ అందులో అంశాలకు సంబంధించి ఏసీబీ చేసిన నివేదికకు సంబంధించి ఎటువంటి ఆధారాలు నిరూపించారు, ఎటువంటి సాంకేతిక ఆధారాలు ఉన్నాయన్న అంశానికి సంబంధించి పూర్తిగా విజిలెన్స్ నుంచి ఒక నివేదికను మళ్ళీ చీఫ్ సెక్రటరీ తెప్పించుకుంటారు. చీఫ్ సెక్రటరీ మొత్తం ఈ నివేదికను అధ్యయనం చేసిన తర్వాత ఇటు ఏసీబీ ఇచ్చిన నివేదికను, విజిలెన్స్ ఇచ్చిన నివేదికను పూర్తిగా చదివి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ప్రభుత్వం నడిపే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉంచిన తర్వాత అందుకు తగిన విధంగా మళ్ళీ ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ అనుమతి కూడా కోరుతారు. ఇప్పటికే ఈ కేసు నమోదు చేయడానికి కూడా గవర్నర్ అనుమతి తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ప్రాసిక్యూట్ చేయడానికి కూడా మళ్ళీ గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా ఇందులో కీలకమైన అంశాలు, ఈ నివేదికలో కీలకమైన అంశాలు ఇప్పటివరకు బయటపడ్డాయి. ఫార్ములా ఈ కార్ రేస్లో భారీగా అవినీతి జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. ఏదైతే ఇప్పటివరకు చెప్తున్నారో 44 కోట్ల రూపాయల ప్రజాధనం, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాధనం ఆర్బీఐ అనుమతి లేకుండా, అదేవిధంగా క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఏ విధంగా హెచ్ఎండిఏ నుంచి బయటికి వెళ్ళిందన్న అంశానికి సంబంధించి పూర్తిగా అవినీతి జరిగింది. అవినీతిలో భాగస్వాములైన 3 వ్యక్తులను పేర్కొన్నారు. ఒకటి కేటీఆర్, ఒకటి అప్పటి హెచ్ఎండిఏ కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్, అదేవిధంగా అప్పటి హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి ఇందులో ప్రధాన నిందితులుగా పేర్కొంటూ ఈ ప్రజాధనం దుర్వినియోగం కావడానికి, ఆ తర్వాత ఆర్బీఐ చేసిన 8 కోట్లు మిస్యూజ్ కావడానికి, ఆ ఫైన్ జరిమానా విధించడానికి కూడా ఈ 3 కారణం అంటూ కూడా ఏసీబీ తన నివేదికలు వచ్చింది. ఈ క్విట్ ప్రోకో జరిగింది. ప్రధానంగా ఈ ఫార్ములా రేస్కి సంబంధించిన మొదటి నుంచి కూడా క్విట్ ప్రోకో జరుగుతుంది, ఇచ్చిపుచ్చుకునే ధోరణి జరుగుతుంది. అందుకే ఈ పేరుతో భారీ అవినీతికి తెరలేపారు. అది ఆదిలోనే తెరదించడానికి మళ్ళీ బీఆర్ఎస్ పోయిన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. అందులో ఖచ్చితంగా క్విట్ ప్రోకో జరిగిందనేది స్పష్టంగా ఏసీబీ నిరూపించగలిగింది నివేదికలో. ఏసీబీ నివేదికలో అన్ని విషయాలు చూస్తే అన్ని విస్తుగొల్పే అంశాలు కూడా మనకు వెలుగు చూస్తున్నాయి. ఈ కార్ రేసింగ్ స్పాన్సర్షిప్ కోసం ఏ సంస్థ అయితే ఇచ్చిందో ఆ సంస్థకు సంబంధించి ఆపరేషన్కు 44 కోట్లు చెల్లించింది. దానికి బదులుగా స్పాన్సర్షిప్ సంస్థ బీఆర్ఎస్ పార్టీకి, అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్ 44 కోట్ల విలువైన ఎలక్ట్రల్ బాండ్లను
మళ్ళీ బదిలీ చేసింది. అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి జరిగింది. మీకు డబ్బులు ప్రభుత్వ ధనం ఈ రకంగా వేరే మార్గం ద్వారా మీకు అప్పచెప్తాం, ఆ తర్వాత మనకు పార్టీకి ఫండ్ ఇవ్వాలి, 44 కోట్ల రూపాయలు ఏ విధంగా ఎలక్ట్రల్ బాండ్ ఇవ్వాలి, స్పాన్సర్షిప్ సంస్థ నుంచి ఏ విధంగా రాబట్టాలన్న అంశానికి సంబంధించి ఈమెయిల్స్ డేటా, అదేవిధంగా హార్డ్ డిస్క్లు ఆ సంస్థ పైన దాడి చేసినప్పుడు అనేక సాంకేతికపరమైన అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఆ సందర్భంగా ఏసీబీ వాటన్నిటిని కూడా ఏదైతే స్పాన్సర్షిప్ సంస్థ లండన్లో ఉన్న సంస్థకు ఏ విధంగా డబ్బులు బదిలీ చేసింది, దానికి సంబంధించిన ఈమెయిల్స్ ఏమున్నాయి, ఆ సంస్థ ఇచ్చిన రిప్లైలు ఏంటి, ఆ తర్వాత ఆ సంస్థ నుంచి చెల్లించిన తర్వాత స్పాన్సర్షిప్ సంస్థ అప్పటి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా ఎలక్ట్రల్ బాండ్ 44 కోట్ల రూపాయలు ఇచ్చారన్న అంశాలకు సంబంధించి పూర్తిగా సాంకేతిక ఆధారాలను ఏసీబీ తన నివేదికలో గుర్తించింది. ఏసీబీ నుంచి ఇప్పుడు చీఫ్ సెక్రటరీ నివేదిక అందింది. ఆ తర్వాత దీన్ని నివేదికని మళ్ళీ విజిలెన్స్కి పంపిస్తారు. విజిలెన్స్ పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత మళ్ళీ చీఫ్ సెక్రటరీకి అందుతుంది. చీఫ్ సెక్రటరీకి అందిన తర్వాత మళ్ళీ ప్రభుత్వంలో దాన్ని అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వాన్ని నడుపుతున్న పెద్దలు క్యాబినెట్ అప్రూవల్ చేసిన తర్వాత మళ్ళీ గవర్నర్ అనుమతి కోసం ఈ ముగ్గురు నిందితులను, ఏసీబీ నిరూపించిన ఈ ముగ్గురు నిందితులు ఏ విధంగా డబ్బు ప్రజాధనం దుర్వినియోగం కావడానికి ఆర్బీఐ రూల్స్ను విరుద్ధంగా ఏ విధంగా దాన్ని 44 కోట్ల రూపాయలని లండన్కు పంపించి ఆ తర్వాత ఎలక్ట్రల్ బాండ్ రూపంలో ఈ విధంగా తీసుకున్నారా అన్న అంశానికి సంబంధించి నిందితుల మీద కేసులు నమోదు చేయడానికి, ప్రాసిక్యూట్ చేయడానికి దానికి సంబంధించి కూడా గవర్నర్ అనుమతి కోరుతారు. సో ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్ 2 సార్లు అటెండ్ అయ్యారు, అదేవిధంగా అరవింద్ కుమార్ 3 సార్లు అటెండ్ అయ్యారు, బిఎల్ఎన్ రెడ్డి అప్పటి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి 3-4 సార్లు హాజరయ్యారు. ఈ అంశాలకు సంబంధించి అన్నిటికీ కూడా వాళ్ళు ఇచ్చిన ఎవరైతే ఈ అంశాలకు సంబంధించి ఏసీబీ దగ్గర ఉన్న ఆధారాలను బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించారు, అరవింద్ కుమార్ ప్రశ్నించారు, కేటీఆర్ను కూడా ప్రశ్నించారు. చాలాసార్లు ఏసీబీ 2 సార్లు కేటీఆర్ను ప్రశ్నించినప్పుడు ఆయన సరైన సమాధానాలు చెప్పలేదు, డొంక తిరుగుడు సమాధానాలు చెప్పాడు. ఇదంతా అప్పటి అధికారులు చూసుకున్నారు. అధికారులు మొత్తంగా కేటీఆర్ వాదన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ దశ దిశల ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఔన్నత్యాన్ని నిరూపించుకోవాలి, పర్యాటకపరంగా తెలంగాణని అభివృద్ధి చేయాలి, దానికి సంబంధించి ప్రపంచ టూరిస్టులను ఆకర్షించే విధంగా, ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించే విధంగా, ఇక్కడ పెట్టుబడులు రావడానికి అనుగుణంగా దోహదం చేసే విధంగా తను ఈ కార్ రేసును తీసుకొస్తే అందులో కూడా కేవలం 44 కోట్ల రూపాయల చెల్లింపు విషయంలో బదనాం చేస్తున్నారు అంటూ కూడా కేటీఆర్ బయట చెప్తూ వచ్చారు. అదే ఏసీబీకి కూడా చెప్తూ వచ్చారు. సరే, కేటీఆర్ వాదన ఏ విధంగా ఉన్నా ఏసీబీ దర్యాప్తు, ఏసీబీ నివేదికలో మాత్రం ఈ అంశాలకు అనుగుణంగా ప్రధానంగా ఇందులో అవినీతి కంప్లీట్గా జరిగింది. అవినీతికి సంబంధించిన 44 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్ రూపంలో స్పాన్సర్షిప్ సంస్థ నుండి అప్పటి బీఆర్ఎస్ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో నడిపిస్తున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీకి అందాయనేది ఏసీబీ నిరూపించగలిగింది. మొత్తంగా ఆ నివేదికలో ఈ అంశాలను ఖచ్చితంగా ఏ విధమైన అంశాలు ఉన్నాయో, ఏ రకంగా కిట్ ప్రోకో జరిగిందన్న అంశాలకు సంబంధించి సాంకేతికపరమైన ఎవిడెన్స్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదేవిధంగా అంతకుముందు స్పాన్సర్షిప్ సంస్థకు సంబంధించిన సీసీ ఫుటేజ్ను కూడా తీసుకున్నారు. అదేవిధంగా హార్డ్ డిస్క్లను కూడా పరిశీలించారు. ఎవరెవరు ఈ బ్యాంకు లావాదేవీలు, స్పాన్సర్షిప్ సంస్థకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు ఎక్కడెక్కడ జరిగాయి, ఆ బ్యాంకులో కానీ లేదా ఆ కార్యాలయాలు కానీ ఎవరెవరు వచ్చారు, దానికి సంబంధించిన వ్యవహారాలు అన్నిటిని కూడా ఏసీబీ తన నివేదికలో పొందుపరిచింది. సో ఇదంతా జరగాలంటే పొలిటికల్గా ఇదంతా జరిగితే ఏ విధంగా మలుపు తీసుకుంటుంది, గవర్నర్ అనుమతి ఇస్తారు. గవర్నర్ అనుమతి కొరకు ఆల్రెడీ పంపినట్లు సమాచారం ఉంది. ఈ విజిలెన్స్ నివేదికను మళ్ళీ పంపుతారా, ఇప్పటికే విజిలెన్స్ నివేదిక పంపుతారా లేదా అనేది చీఫ్ సెక్రటరీ విచక్షణాధికారం పట్టి ఉంటుంది. గవర్నర్ అనుమతి తీసుకొని ఆ తర్వాత ప్రాసిక్యూట్ చేస్తారు. అనుమతి ఇచ్చిన తర్వాత కేసు నమోదు చేసి ఈ ముగ్గురు పైన ఇక కేసు ఏ విధంగా కొనసాగించాలి, ఈ విచారణకు సంబంధించి ఇప్పటివరకు నివేదిక తర్వాత పలు అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఆ తర్వాత ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఈ కార్ రేస్ విషయంలో ఇప్పుడు కేటీఆర్, అరవింద్ కుమార్ ఒక దశలో అప్రూవర్గా మారిపోయారు, మొత్తం అంశాలను కూడా చెప్పారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఇప్పుడు చూస్తుంటే నివేదికలో ఆయనకు కూడా భాగస్వామిగా ఉన్నారు. కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్ భాగస్వామి అయ్యారు. అదేవిధంగా హెచ్ఎండిఏ అప్పటి చీఫ్ ఇంజనీర్గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి కూడా భాగస్వామి అయ్యారనేది ఇప్పటి వరకు మనకు అందుతున్న నివేదికలు. విజిలెన్స్కు పంపిస్తారా లేదా చీఫ్ సెక్రటరీ తన విచక్షణ అధికారాలు ఉపయోగించుకొని విజిలెన్స్ ఒకవేళ తనకు క్లారిటీ కావాలనుకుంటే ఖచ్చితంగా విజిలెన్స్కు పంపి మరిన్ని వివరాలు తెప్పించుకునే అవకాశం ఉంది. లేదుగా నేరుగా ఇప్పుడు వచ్చిన ఏసీబీ నివేదికను కేసు ఫైల్ చేయడానికి, ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ అనుమతి తీసుకొని ఈ ముగ్గురు పైన ఒకరు ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు, ఒకరు ఇంజనీర్గా ఉన్నారు, అప్పుడు పనిచేసిన, ఇప్పుడు మాజీ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా విచారణకు